ఈరోజు ఎస్తేరు ప్రార్థన గురించి కొన్ని మాటలు ధ్యానించి, ఎస్తేరు గ్రంథము 10 చాప్టర్స్, ఈ 10 అధ్యాయాల్లో కూడా దేవుడు అనే మాట లేదు. ఇది వింతైన గ్రంథము. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనే పేరు లేని గ్రంథం ఏదంటే ఎస్తేరు గ్రంథమే. కానీ దేవుడు చేసిన మహిమ కార్యాలు అయితే కనులకు గట్టినట్టే ఉంది. దేవుడు అనే పేరు లేదు, కానీ దేవునికే మొరపెడుతుంది రాణి అయిన ఎస్తేరు. ఎస్తేరు అంటే నక్షత్రం, స్టార్. ఈమె గురించి చరిత్ర మీకు అందరికీ తెలుసు, సండే స్కూల్లోనే చదువుకున్నారు కదా. ఎస్తేరు, ఆమెకి ఇంకో పేరు ఉంది, హదస్సా అని. ఎస్తేరు అంటే నక్షత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, దానియేలు 12:3 ఎవరైతే అనేకుల నీతి మార్గాల్లో నడిపిస్తారో వారు ఆకాశ మండలం అందలి జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు. దేవుని పనిచేసేవారు, అనేక మంది నశించే ఆత్మలను దేవుని తట్టు మళ్ళించేవారు తప్పకుండా నక్షత్రాలు అయిపోతారు, స్టార్స్ అయిపోతారు. ఎస్తేరు గ్రంథంలో మరి మనం చూసినప్పుడు ఎస్తేరు ఒక అనాథ, ఆర్ఫన్. ఆమె తల్లిదండ్రులు లేరు. ఆమె కజిన్ మోర్దెకై తండ్రి సహోదరుని కుమార్తె అన్నమాట. ఏమి మోర్దెకై గార్డియన్ లాగా ఉన్నాడు, గాడ్ ఫాదర్ అన్నమాట. మరి ఎస్తేరు దేవుడు ఒక రాణి స్థానానికి హెచ్చించినాడు. ఎస్తేరులో దేవుని యొక్క దయ పొందిన స్త్రీ అని చెప్పగలుగుతున్నాం. షీఈస్ గాట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. అందచందాలకు కానీ ఆభరణాలకు కానీ ఇంత బంగారం వేసుకోవాలి, నేను చాలా ఆకర్షణీయంగా కనపడాలని ఆమె ఏం కోరుకోలేదు. చూడండి, ఆమె స్వభావము అక్కడే మీకు అర్థమవుతుంది. షీ సచ్ ఏ గుడ్ క్యారెక్టర్ స్త్రీ. ఈమెను చూడగానే రాజు ఆశించినాడు. వష్తికి బదులుగా ఈమె వచ్చింది. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. దేవుడు ఈమెను రాణి స్థానానికి మరి హెచ్చించినాడు. తర్వాత మనకందరికీ తెలుసు, హామాను అనేవాడు యూదులను నశింపజేయడానికి యత్నాలు చేస్తున్నాడు. హామాను కూడా రాజు సన్నిధిలో ఉండేవాడు, వానికి అధికారం ఉన్నది. మోర్దెకై అతనికి వంగడం లేదు, నమస్కరింపడం లేదని హామాను చూచినప్పుడు చాలా కోపగించినాడు. మోర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్పకార్యం అని ఎంచి, మోర్దెకై యొక్క జనులు ఎవరైనదని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మోర్దెకై స్వజనులను అనగా యూదులను మట్టు పెట్టడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. యూదులందరినీ నశింపజేయాలి, ఎందుకంటే ఒక్క మోర్దెకై నాకు నమస్కరించలేదు. కోపం వచ్చేసింది అన్నమాట. దురహంకారం అంటే రాజు దగ్గర ఉండేవానికి నమస్కారం పెట్టలేదు. రాజ్య సంస్థానంలో ఉన్నాను నేను, వీడు నాకు నమస్కరించడం లేదని చెప్పి వాణ్ణి మాత్రం కాదు, వాని జనాంగాన్నే లేపేయాలనుకున్నాడు. ప్రార్థన చేసేవారు ఉండే దగ్గర మరి మనుషుల తలంపులు ఏవి కూడా నెరవేరు. మీరు చాలా భయపడతారు కదా, కొన్నిసార్లు ఎవరైనా కీడు చేస్తారు, మా కుటుంబాన్ని పాడు చేస్తారు, మమ్మను చంపేస్తారు. మీరేం భయపడే అవసరం లేదు, ఎందుకంటే ప్రభు అప్పుడే చెప్పినాడు భయపడొద్దని. ఎందుకంటే మన ప్రాణాలు వాళ్ళ చేతిలో, మన శత్రువుల చేతిలో లేనే లేదు. దేవుని సెలవు కావాలి. ఇక్కడ హామాను యూదులందరినీ నేను తుడిపేస్తానని అనుకుంటున్నాడు, పన్నాగాలు పన్నుతున్నాడు. అందరికీ విరుద్ధంగా చట్టము తీసుకొని రావాలని రాజును కూడా ప్రభావితం చేసినాడు. యూదులందరినీ చంపేయాలని కుయుక్తి పంతున్నాడు. కానీ ఎన్నెన్నో యుక్తులు పనినాడు, అవి ఏవి జరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సామెతలు 19:21 ఒక మాట ఉంది, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అంటే ఎవరో అనుకుంటే జరిగే కార్యాలు కావవి. అంటే ఒక్క హామాను అనుకుంటున్నాడు దేవుని ప్రజలందరినీ చంపేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. ఆ పని ఎందుకు కాలేదు అంటే దానికి కారణం ఉంది. ఎస్తేరు 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిందాడు. మోర్దెకై అంటున్నాడు, మీరు ఎస్తేరు 4:14 చూడండి. ఎస్తేరుతో అంటున్నాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. పెద్ద మాటనే, ఎందుకంటే నువ్వు రాణైపోయినావు, నీవు సుఖంగా ఉన్నావు, నువ్వు రాజభవనంలో ఉన్నావు, నీకు దేనికి కరువు లేదు, నీవు
ఎంతో మరి ఎవరికి అందని స్థాయిలో ఉన్నావు అన్నట్టు నీ ప్రజల గురించి చింత నీకు లేదా? దేవుడు నీ ప్రజలను విడిపించడానికే నీకు ఈ స్థాయి ఇచ్చినాడని నీకు జ్ఞానం ఉందా? ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే సహాయం ఏ దిక్కునుండన్నా దేవుడు ఇస్తాడు, కానీ నీ తండ్రి ఇంటి వారు నీవు ఏమవుతారు? నశించిపోతారు అని మొర్దెకై ఎస్తేరుకు వార్త పంపిస్తాడు. అప్పుడు ఎస్తేరు ఏం చేస్తుంది? 15-16 చూడండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. అమ్మో, అన్నం తినొద్దట, పానం కూడా చేయదు. నో వాటర్ నో ఫుడ్. అన్నపానములు తీసుకోకుండా నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందు. ఇదైతే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఒక రాణి తన పనిచేసే వారితో కలిసి, రాణి అంటే ఆమె మాటనా, షీ సచ్చే హై పెడస్టల్లో ఉండే ఆమె ఎంత దిగింది కిందికి. పనివారితో కలిసి, పనికెత్తలతో కలిసి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నువ్వు పోయి యూదులందరినీ సమకూర్చు, వారు కూడా తగ్గించుకొని 3 రోజులు అన్నపానములు తీసుకోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు ఒక ఘనకార్యం చేస్తాడు. ఎస్తేరు అంటుంది, ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించదు, నేను నశించినా నశించదు. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించింది. అంటే ఇప్పుడు ఒక గడ్డు సమస్యను ఎదుర్కోవాలి, ప్రజలందరూ హతమార్చబడతారు, చట్టం వచ్చేసింది, ఆల్ ద జ్యూస్ విల్ బి కిల్డ్, యూదులందరూ నశిస్తారు అనే వార్త విన్నప్పుడు ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కొన్నది? ఆమె ఏం చేసింది? ప్రార్థన చేయడానికి పూనుకుంది, తగ్గించుకోవడానికి పూనుకుంది. ప్రజలందరినీ కూడా కలిపి కట్టుగా ప్రార్థన చేయమని ఆదేశిస్తుంది. తను తాను కూడా తగ్గించుకుంది, పనికత్తెలతో కలిసింది. ఎన్ని రోజులు ప్రార్థన అట? 3 రోజులు. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన అనే ఈ ఆలోచన ఎస్తేరు చేసిన 3 రోజుల ఉపవాస ప్రార్థన ఉండే అన్ని సంఘాలకు కూడా కలిగిందని నేను నమ్ముతున్నాను. అంటే 3 days ఫాస్టింగ్ ప్రేయర్. కానీ ఇది కఠినమైన ఉపవాసం. ఇది ఉపవాసం చేసి అసలు ఎప్పుడు ఈ ఉపవాసం విడిపోతామా అని ఎదురు చూడడం కాదు. ఇక్కడ ఆహారం లేదు, పానం కూడా లేదు. వారికి అంత భారమైన హృదయం ఉంది. వారి ప్రజలకు విడుదల కావాలి, మరణశాసనం కొట్టివేయాలి, యూదులందరూ రక్షింపబడాలి, రాజాజ్ఞ మరి మారిపోవాలి, చట్టం మారిపోవాలి, శత్రు అయిన హామాను అణిగిపోవాలి, వాడే వేసినాడు ఈ పన్నాగాలన్నీ. ఇవన్నీ వారు ప్రార్థన చేస్తున్నారు. రాజు సన్నిధికి పోకుండా చాలా రోజులు అయిపోయింది, దాదాపు 30 రోజుల కంటే అధికమైంది. ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళి అది ప్రవేశించకూడని సమయంలో ప్రవేశించాలి. తన ప్రజల గురించి రాజుకు చెప్పాలి, హామాను గురించి రాజుకు తెలియజేయాలి, యూదులందరినీ రక్షించాలి. ఇది పెద్ద పని అన్నమాట ఎస్తేరు. అప్పుడు ఆమె తన సొంత తెలివిని, స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. షీ డిసైడెడ్ టు ప్రే. ఎందుకంటే ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన సంగతులను మార్చేస్తుంది. కాబట్టి ఆమె పూనుకుంది ప్రార్థన చేయడానికి. పనికత్తెలను పిలుచుకుంది. ఆ పనికత్తెలు ఎంత అదృష్టవంతులు కదా, రాణితో కలిసి ప్రార్థన చేయాలంటే. దే ఆర్ రియల్లీ గ్రేట్ ప్రివిలేజ్డ్. అంటే సాధారణంగా ఎవరు అలా చెయ్యరు, కానీ ఈమె పనికత్తెలను పిలుచుకొని ప్రార్థన చేస్తుంది. దేశమంతటా యూదులకు ప్రార్థన చెయ్యాలని ఆమె ఆదేశించింది. తర్వాత ఈ ప్రార్థన మూలంగా ఆమెకు గొప్ప ధైర్యం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ఈ ప్రార్థన ద్వారా 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఆహారం పానం తీసుకోకుండా నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు ధైర్యం. ఏం ధైర్యం? పోకూడని సమయంలో రాజు సముఖంలోకి వెళ్ళడానికి. పోకూడని సమయంలో రాజు సముఖానికి వెళ్తే రాజుకు ఒకవేళ కోపం వస్తే ఆమె తల ఖండించబడుతుంది. అంటే ఇఫ్ ఈజ్ యాంగ్రీ, అంత ఉగ్రుడైపోతాడు అన్నమాట. అలాంటిది వారి నియమాలు. రాజు ఆజ్ఞ ఇస్తేనే ఆయన సన్నిధికి రావాలి. రాజు తన బంగారు దండాన్ని చూపెడితేనే రాజు సన్నిధికి రాగలుగుతారు. మరి ఏమంటుంది? నేను వెళ్తాను, నేను నశించినా నశించదు. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు డై, ఐ విల్ డై. పోనీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజలందరి కొరకు నేను నిలబడతాను. నా ప్రజలందరూ మరణించకూడదు.
వారికి రక్షణ కలగాలి, వారి నిమిత్తం నేను రాజు సన్నిధికి వెళ్తాను అంటే ఇంత ధైర్యం ఎట్లొచ్చిందంటే కేవలం ఆమె పనికత్తలతో కలిసి చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థన చేసిన యూదులందరూ కూడా ప్రార్థన చేయమని మొర్దెకైతో సెలవిచ్చింది కదా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేసినప్పుడు మరి నాయకులకు ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఆదిమ సంఘంలో కూడా మీరు చూస్తారు, అపోస్తలులు దేవుని వాక్యం అందించేటప్పుడు చాలా వితర్కాలు, విద్వేషాలు, మరి పోరాటాలు ఎదుర్కొంటున్నారు. బెత్తములతో కొడుతున్నారు, వాళ్ళను ఖైదీలుగా బంధిస్తున్నారు. అప్పుడు కూడా సంఘము వారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు వారు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినారు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. అంటే సంఘ ప్రార్థన మీద ఉంటుంది నాయకుల ధైర్యం. మరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎస్తేరుకు మంచి ధైర్యం కలిగింది. షీ గాట్ సో మచ్ ఆఫ్ కరేజ్, బోల్డ్నెస్. అందుకే ప్రార్థన చేయాలని ప్రభు పదే పదే అన్నాడు. మీరు ప్రార్థన చేయాలి, మీరు విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెక్కక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, మీరు మొరపెట్టాలి దేవునికి అనేది. ఏంటంటే మనకు ప్రతికూలమైన పరిస్థితుల్లో నిఠారుగా నిలబడాలంటే, ధైర్యంగా ఉండాలంటే మనకేం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలాగొస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన వలన వచ్చే ధైర్యంతో నువ్వు ఎదురాడే సమస్యలు కూడా అది వెనకంజ వేసి వెళ్ళిపోతుంది. అంటే ద ప్రాబ్లమ్స్ విల్ నాట్ హ్యావ్ ద ఫేస్ టు ఫేస్ యూ. అంటే పరిస్థితులు నిన్ను ఎదుర్కోవడానికే భయపడి అది వెనుకకు మళ్ళీపోతుంది. మరి ఈమె నేను నశిస్తాను, నేను వెళ్తాను రాజు సన్నిధికి. ఎస్తేరు రాజు ఆవరణంలోకి వెళ్తుంది. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలిచి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు చంపుతాడో నరుకుతాడో తెలియదు, కానీ ప్రార్థనతో పోయింది కాబట్టి 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసి వెళ్ళింది కాబట్టి రాజు ఆమెను చూడగానే దయ పుట్టింది. అంటే నరులందరి హృదయాలు ఎవరి వశంలో ఉన్నట్టు? దేవుని వశంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అధికారులను కలవడానికి పోయినప్పుడు వెన్ యూ గో టు మీట్ ఏ అథారిటీ, ఎస్తేరు మనకు మంచి మాదిరి చూపెడుతుంది. పెద్ద జనరల్ మేనేజర్ని కలవాలి, మేనేజింగ్ డైరెక్టర్ని కలవాలి, నీ ఉద్యోగపరంగా మాట్లాడాలి, నీ లీవ్ గురించి మాట్లాడాలి, ఇంక్రిమెంట్ గురించి మాట్లాడి, అరియర్స్ గురించి మాట్లాడి, ప్రమోషన్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాలంటే అల్లాటప్పుగా పోయినామంటే గెట్ అవుట్ అంటాడు ఆయన. ఐ డోంట్ హ్యావ్ టైం అంటాడు. విల్ వెయిట్ అండ్ సీ అంటాడు. కమ్ లేటర్ అంటాడు. ఎన్నెన్నో సాకులు చెప్తారు. కానీ నాకు అనిపిస్తుంది ఈ వాక్యం చదివినాక సిద్ధపాటుతో పోతే ఆ అధికారి నిన్ను చూడగానే స్మైల్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. మాకు విదేశాలు పోవడానికి నాకు వీసా కావాలి, నాకు అయ్యగారు. మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు విదేశాలకి ఎందుకు పోవాలి, దేవుడు ఇక్కడ పని చేయమని చేసుకోవాలి. నాకు ఇవన్నీ నాకు పట్టించుకోను కదా, మీకు తెలుసు కదా. మరి బాబు చాలా తొందర చేస్తున్నాడు, టికెట్స్ ఇద్దరికి బుక్ చేసినాడు. రావాలంటే మరి వీసా కావాలి కదా, వీసా కొరకు మేము ఇంటర్వ్యూకి వెళ్ళినాం. నేను నిలబడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు వీసా ఇవ్వకుంటే మేము పోలేం కదా. మరి మా ముందు 6 ఉన్నారు. అంటే వాళ్ళంతా యవనస్తులు, బిజినెస్ మీద స్టడీ టూర్ మీద పోతున్నారు. మేమైతే కుమార్ని చూడడానికి వెళ్తున్నాము. 6 కూడా వీసా దొరకలేదు. నేను 6 ఆయన టఫ్గా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఒకరికైతే ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వడానికి కూడా వస్తలేదు పాపం. యూ డోంట్ నో ఇంగ్లీష్, వై డిడ్ యూ కమ్ ఫర్ వీసా అంటే అది కూడా అర్థమవుతలేదు ఆయనకు. ఇది తిట్టేది కూడా అర్థమవుతలేదు పాపం. ఆ పాస్పోర్ట్ తీసి ఇలా పడేసినాడు. అంత ఇంత టఫ్గా అనిపిస్తే నాయన ఇప్పుడు నా టర్న్ వచ్చింది, ఇప్పుడు పాస్పోర్ట్ మూతి మీద పడేస్తాడా లేకుంటే పొమ్మంటాడా ఏమన్నాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేసి వెళ్ళినాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు చెప్తే ఆశ్చర్యం అండి. అది ఓపెన్ చేసి చూసినాడు. నిఖిల్ చర్యాన్ కుమారుడు, వాల్మార్ట్ పెద్ద కంపెనీలో పెద్ద డైరెక్టర్గా ఉన్నాడు. అవన్నీ చూసి ఒక్కసారి స్మైల్ ఇచ్చిండు నాకు, మంచిగా స్మైల్ ఇచ్చిండు అనమాట. అంటే అప్పటిదాకా పెద్ద పులిలాగా అరుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు నేను పోగా నేను అయ్యగారి పక్కన నేను గుడ్ మార్నింగ్ సార్ అంతే, మంచి స్మైల్ ఇచ్చి అసలు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. అయ్యగారు అయితే నాతో అన్నాడు, నిఖిల్ది టెలిఫోన్ నెంబర్ కూడా నువ్వు కంటపాఠం పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అడుగుతారటే. నాకు అవసరం లేదు, వీసా వద్దేమో, అంత పెద్ద టెలిఫోన్ నెంబర్ ఇది అమెరికాది, నా వల్ల కాదు. నాకు ఎప్పుడు అలవాటు దేవుని వాక్యము కంటపాఠం.
ఈ టెలిఫోన్ నంబర్ కంటపాఠం నేను చేయను, ఇస్తే ఏం లేకుండా లేదని చెప్పిన. కానీ పోగానే ఎంత బాగా మాట్లాడినాడంటే చాలా అణుకోతోటి, అంతవరకు ఉన్న రూపం వేరు, నేను పోయినప్పుడు వేరే రూపం. తర్వాత వెంటనే శాంక్షన్ అన్నాడు ఆల్ ది బెస్ట్ మ్యామ్ అన్నాడు. అరే ఇదేంటి మంచిగా వచ్చేసిన. నేను 10 సంవత్సరాల వీసా శాంక్షన్ చేసినాడు, 10 years వీసా. దేవుని స్తోత్రం. అంటే దేవుని కార్యాలన్నీ అలాగే ఉంటుంది. ఈ రాణి రాజు యొక్క సన్నిధిలో వెళ్ళినప్పుడు రాజు ఆమెను చూడగా ఆమె అందు అతనికి దయ పుట్టె. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అని ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకేం కావాలి చెప్పు రాణి. ఆమె చూడగానే అంత ప్రేమ, అంత దయ అతని పుట్టి, నీకేం కావాలి చెప్పు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ, నువ్వు సగం మట్టుకు రాజ్యం అడిగినా నీకు నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. చూడు ఎంత సిద్ధపాటుతో వెళ్ళింది అండి. నేను అనుకుంటున్నాను సిద్ధపాటు, రాజు సన్నిధి పోవడానికి ఈమె సిద్ధపాటుతో వెళ్ళింది. అంటే ఆహారము పానము లేకుండా 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసి వెళ్ళింది. షీ వెంట్ విత్ మచ్ ప్రిపరేషన్ అన్నమాట. మనం ప్రార్థన చేయడానికి, మోకరించడానికి కూడా మనకు ప్రిపరేషన్ చాలా అవసరమని నేనైతే భావించినాను. ఏదో అల్లటప్పుగా దేవా నన్ను కాపాడిన, భర్తను కాపాడిన, పిల్లల్ని కాపాడిన, భార్యను కాపాడిన, నాకు అది కావాలి ఇది కావాలన్నట్టు ఏదో ప్రొవిజన్ స్టోర్లో లిస్ట్ ఇస్తాం చూడండి, లిస్ట్ పడేస్తే వాడు అన్ని సరుకులు తీసిస్తాడు, బిల్లు ఇంత అయింది. అలా కాదు, అంటే ఎంత సిద్ధపాటుతో వెళ్ళింది. అలాగే మనం కూడా మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మనం మనస్సాక్షి చాలా నిర్మలంగా ఉండాలి. దేవుని స్తోత్రం. షుడ్ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. అవును, దేవునికి ఆ ఇష్టమైంది ఏదైనా ఉంటే తొలగించుకొని విధేయత కలిగి, వినయం కలిగి, సంపూర్ణ మాన్యత, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నీకు ఏం కావాలి బిడ్డ, అసలు నీకేం కావాలి, సగం రాజ్యం మట్టుకు కూడా నేను ఇచ్చేస్తాను. ఇంకా కీర్తనలు 2:8 నన్ను అడుగు అంతే, నీకు భూజనాలందరినీ నీ వశంలో ఉంచుతాను, భూదిగంతములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. హల్లెలూయా. మరి మనం ఎస్తేరు గురించి నేర్చుకుంటున్నాము. చాలా గొప్ప కార్యములు ఆమె ద్వారా జరిగింది. రాజు కట నిద్రనే పట్టలేదంట. రాత్రి 6వ అధ్యాయం చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు నిద్ర పట్టలేదు. మొర్దెకైకి గొప్ప మరి ప్రమోషన్ లభించింది. కుయుక్తులు పనిన హామాను అంతమొందినాడు. అంటే గొయ్యి దవ్వినవాడు ఆ గొయ్యిలో పడిపోయినాడు. అందుకే ఎవరైనా కీడు చేసేవారు ఉంటే వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయమని ప్రభు అన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కీడు తొలగిపోతుంది, వారు ఏమి చేయలేరు. వాక్యంలో ఉన్నది యోబు గ్రంథం అధ్యాయం చూడండి 12:13. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచు, జ్ఞానులను వారి కృత్రిమంలోని ఆయన పట్టుకొనును, కప్పట్టుల ఆలోచనలను తలక్రిందులుగా చేయ. దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వాలు పగబోనినా, ప్రార్థన చేసే ప్రజలు ఉన్నప్పుడు వంచకులు ఎప్పుడు కూడా తమ పన్నాగాలను నెరవేర్చలేరు. వారి ఉపాయాలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడట, భంగపరుస్తాడట. జ్ఞానులుగా వారు చెలమడైన వారి కృత్రిమంలోనే వారిని దేవుడు పట్టుకుంటాడట. కపటంగా ఆలోచించిన వారిని, వారి ఆలోచనలను కూడా దేవుడు తలక్రిందులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు 3 రోజులు ఆమె ఉపవసించి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు గొప్ప విజయం ఆమెకు మాత్రం కాదు, యూదులందరికీ కూడా గొప్ప విజయము లభించింది. మరి చట్టమే మారిపోయింది. దేవుడు అంత జ్ఞానం ఇచ్చినాడు. ఆమె ప్రార్థన చేసేటప్పుడు నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు, నువ్వు ఏ అడుగు వేయాలి, ఏ చర్య తీసుకోవాలి. ఆమె ఎంత తెలివిగా ప్రవర్తించింది రాజు దగ్గర. రాజు నిద్రపట్టకుండా ఆయనకు కూడా ఆలోచనలు దేవుడు ఇచ్చినాడు. చూడండి, ఆలోచన కర్తకు దేవుడు రాజుకి ఇచ్చినాడు ఆలోచనలు, రాణికి ఇచ్చినాడు ఆలోచనలు. మొత్తానికి
హామాను యొక్క కుయుక్తులన్నీ కూడా నిష్ఫలము అయిపోయింది. మొర్దెకైని చంపాలనుకున్నవాడే చచ్చిపోయినాడు. వాని కుటుంబము నాశనం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. అంటే దీని ద్వారా ఏం పాఠాలు నేర్చుకున్నాం? గొప్ప విజయం దేవుని ప్రజలకు వచ్చింది. ప్రభుత్వం యొక్క చట్టమే మారిపోయింది ప్రార్థనల ద్వారా. ఎస్తేరు యూదా ప్రజలందరినీ రక్షించుకోగలిగింది. ఎస్తేరు రాజు యొక్క దయను పొందుకుంది. రాజు యొక్క మనసును మార్చగలిగింది. హామాను పన్నిన పన్నాగాలన్నింటినీ కూడా మట్టు పెట్టేసింది. దేశ ప్రజలు యూదులకు మహా గొప్ప సంతోషం కలిగింది. మరణ భయము తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఎస్తేరు చేసిన 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఒకటి గమనించాలి, తప్పకుండా ప్రార్థన చేసే వారి పట్ల దేవుని యొక్క తలంపులు నెరవేరుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేసే వారికి మంచి ధైర్యం కలుగుతుంది. అయితే దేవుడు తన ప్రణాళికను బయలుపరుస్తాడు. చూడండి, ఒక్క అడుగు ఎలాగేయాలి. కొందరు అంటారు, నేను ఏ బిజినెస్లో వెళ్ళాలన్నా వద్దా నాకు తెలియదమ్మా, ఇన్ని మ్యాచెస్ వచ్చింది, ఎవరిని వివాహం ఆడాలనో తెలియదమ్మా, 2 ఉద్యోగాలు వచ్చింది, ఏ ఉద్యోగం సెలెక్ట్ చేయాలో తెలియదమ్మా, భూమి ఇక్కడ కొనాలన్నా అక్కడ కొనాలన్నా తెలియదమ్మా. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నిత్యం నడిపిస్తాడు. అందుకే ప్రార్థన చేయాలి. వెన్ యూ ప్రే, గాడ్ విల్ రివీల్ హిస్ థాట్స్ టు యూ. ఆయన తలంపులను నీకు బయలుపరుస్తాడు. మరి ఎస్తేరుకి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది? ఆమె ఉపవసించి ప్రార్థన చేసినందుకు దేవుని మనస్సును ఆమె తెలుసుకోగలిగింది. మరి ఇంకోటి చూసినప్పుడు దేవుడు మరి నీకు ఏదైనా బాధ్యత ఇస్తే తప్పకుండా ఆ బాధ్యత నెరవేర్చాలి. ఆమె ఊరికనే రాణైందా? ఒక తల్లిదండ్రులు లేని అనాథ రాణి స్థానానికి ఎందుకు వచ్చిందంటే దేవునికి ఆమెతో పని ఉన్నది. హల్లెలూయా. అవును, దేవుని ప్రజలందరినీ రక్షించాలి. లేకుంటే వష్టిని తొలగించి ఎస్తేరును నియమించడం, రాజుకు ఎస్తేరు అంటే ఇష్టం కలగడం, వష్టిని త్రోసివేయడం, ఎందుకు ఇదంతా జరిగింది ఈ డ్రామా అంటే తప్పకుండా అది ప్రజల రక్షణార్థం, దేవుని ప్రజల రక్షణార్థమే కలిగింది. దేవుని స్తోత్రం. అంటే చూడండి, దేవుని ప్రజలను ఉద్దేశించి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని ఎరిగిన ప్రజలు ప్రార్థన ఉపవాసంలో ముందుకు సాగాలి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,
దశమా భాగమునీయ వెనుదీ